హైవేస్ మరలా మరో భారీ విమాన ప్రమాదం. అచ్చం మన అహ్మదాబాద్ జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్. అక్కడ ఆ ప్లేన్లో వచ్చేసి 242 మంది ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ క్రూ స్టాఫ్ లైక్ ఇలా. ఒక అతను విశ్వాస్ కుమార్ రమేష్ అతను బతికాడు. సరే, బ్రతికిన అతని మీద నానా రకాల అనుమానాలు రైజ్ చేసే పాపం ఇప్పుడు అతను ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తర్వాత మాట్లాడదాం టాపిక్. బట్ కింద మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ హాస్టల్ లైక్ పాపం 20 మందికి పైగా చనిపోయారు. ఇప్పుడు ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, F-7 ఫైటర్ జెట్ అని చెప్పేసి ఆ చైనా వాడి అంట, దరిద్రుడు అనకూడదు కానీ. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కి బోల్డెన్ వాడే సప్లై చేశాడు. అన్నీ తుస్సు టపాసులాగా అయిపోయాయి. అంటే పేలాలి, మనకి జరగాలి. నా ఉద్దేశం అది కాదు బాబు. యుద్ధం చేస్తున్నప్పుడు అవతల వాడు శత్రువు అయినా వాడు యుద్ధంలో మరణించబడి మనం గౌరవిస్తాం. వాడు యుద్ధం చేతగాక మరీ దరిద్రంగా చస్తే పిరికినా పడక ఈ మతానికి ఎందుకు వచ్చారని చెప్పేసి మనమే అంటాం. అలా మొన్న అసలు ఏం లేకుండా పోయింది పాకిస్తాన్కి అయితే. కారణం ఆ చైనా ఇచ్చిన ఎక్విప్మెంట్లు, మిస్సైళ్ళు, రాకెట్లు మొత్తం అవే మొత్తం తుస్సు డమాల్. వాడి దగ్గర ఉన్న చెత్తని, స్క్రాప్ని, చిల్లరని మొత్తం కూడా ఈ పాకిస్తాన్కి ఇచ్చాడు అనుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే. బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఫైటర్ జెట్ విమానాలు ఈ చైనా వాడు ఇచ్చినాయి అంట. ట్రైనింగ్లో భాగంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాపం వాడుతున్న మూమెంట్లో దారుణంగా అన్యాయంగా వచ్చి ఢాకాలోని ఒక పెద్ద పాఠశాలలో కూలిపోయారు. మనకు అందుతున్న సమాచారం ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా రిమైనింగ్ విషయాలు తెలియాలి. ఫైటర్ జెట్ చాలా చిన్నదే, దానివల్లే మన తీవ్రత తగ్గింది. అదే పెద్ద విమానం కనుక అయినట్టయితే విధ్వంసం జరిగేది. బట్ విమానంలో ప్రయాణించడానికి డబ్బులు ఉండాలి, దిగడానికి ఆయుష్ ఉండాలనేది ఎంత నిజమో, పైన విమానాలు వెళ్తున్నాయి అన్నప్పుడు కింద ఉన్న కూడా కేర్ఫుల్గా ఉండాలనేది ఇప్పుడు నాకు అర్థమవుతాం. బట్ దారుణమైన విధిరాత అంటే ఇదే.